సాంగ్ రాసేశారు. సో ఇది సింపుల్గా కనిపించి కానీ మీరు మామూలుగా జనం మాట్లాడుకునే పదాలని పాడుకునే పదాలని పాటలోకి ఎక్కించేశారు. ఈ పాట మీకు ఎంత కిక్కిచ్చిందో చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. స్వరబ్రహ్మ మణిశర్మ గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటా. ఈ పాటను నాతో రాయించి అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే హను గారి గురించి చెప్పాలండి. పాట రాయడం అయిపోయింది, తెల్లారి రికార్డింగు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా స్టూడియోకి వచ్చి ఉన్నాడు. తీరా టైంకి హను గారికి చాలా జ్వరం, చేతిలో ఐస్ ప్యాక్ పట్టుకొని చాలా టెన్షన్గా తల మీద పెట్టుకుంటూ వచ్చి కూర్చున్నారు. మణిశర్మ గారిని అడిగి, సార్ ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఇవ్వండి అని నన్ను తీసుకొని, సార్ ఇందులో 2 లైన్లు మార్చాలండి అన్నారు. ఈయనేంటి రికార్డింగ్ పెట్టున్నారు, సింగర్ కూడా వచ్చినారు, 2 లైన్లు మార్చమంటారు అని చెప్పంటే సరే అని చెప్పి ఆ 2 లైన్లు మార్చాను. ఆ 2 లైన్లే, సుక్క లెక్క సక్కగున్న పోరి దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను గాని ఒప్పుకుంటే గోరి నా స్కిన్ను ఒలిచి గుట్టిస్తా శారీ అని. ఇవి రాసిన తర్వాత అంతకుముందు రాసిందంతా జీరో అయిపోయిందండి. ఇంత అద్భుతంగా వచ్చాయండి ఈ లైన్లు. ఆ పాట అంతా వేస్ట్ అయిపోయింది. మీరు మళ్ళీ దీనికి తగ్గట్టుగా పాట అంతా రాయండి అని మళ్ళీ రాయించారు. హాఫ్ అన్ అవర్లో ఆ పాటను పూర్తి చేయడం జరిగింది. నిజంగా ఇంత అద్భుతమైన పాటనిచ్చి నా కెరీర్ని డబుల్ చేసినటువంటి హను రాఘుపూడి గారికి, అట్లాగే మణిశర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ త్రిమూర్తి లాంటి ప్రొడ్యూసర్స్ వారికి, ఎగ్జిక్యూటివ్ హరీష్ గారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ 4 మిలియన్ల పైగా వ్యూవర్స్ చూశారు. 2 మిలియన్లు దాటగానే ప్రత్యేకంగా నాకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టిన ఆదిత్య మ్యూజిక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను అభినందించిన, ఆశీర్వదించిన దర్శకులు, సీనియర్ రచయితలు, నా సహ రచయితలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే మించి ఈ పాట రికార్డ్ కాగానే కుర్చీలోంచి లేచి నన్ను హగ్ చేసుకున్న ఆ మణిశర్మ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్.